అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలామందికి తెలిసిన కానీ దాని వెనుకున్న అసలు కథ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. టాటూలు ఎప్పటికీ అలానే ఎందుకుండిపోతాయి? అసలు ఈ ఇంక్ చర్మంలోంచి ఎందుకు పోదు? చాలా మందికొచ్చే డౌట్ ఇది. ఈ ప్రశ్నకు సమాధానం మన శరీరం లోపల జరిగే ఒక చిన్న సైజు యుద్ధంలో దాగుంది. ఇక్కడున్న ఈ వాక్యం చూడండి. ఇదే మన మొత్తం విశ్లేషణకు ఆధారం. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు, కానీ టాటూ ఎప్పటికీ ఉండటానికి కారణం ఇదే. దీని వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, కథలోకి వెళ్దాం. అంతా మొదలయ్యేది ఇంక్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు. మన శరీరం దృష్టిలో ఇది మామూలు విషయం కాదు, ఒక పెద్ద సంఘటన. టాటూ వేసే సూది మన చర్మాన్ని వేలసార్లు గుచ్చుతున్నప్పుడు ఆ ఇంక్ చర్మం పై పొరను దాటి లోపలి పొరలోకి వెళ్తుంది. ఇది జరిగిన వెంటనే మన బాడీలో అలారం మోగినట్టే. వెంటనే రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ అయిపోతాయి. మనం ఎంత మంచి డిజైన్ వేయించుకున్నా దాన్ని ఒక ఆర్ట్గా చూస్తాం కదా, కానీ మన శరీరానికి అది అలా కనబడదు. దాని దృష్టిలో ఇదొక ఫారెన్ ఇన్వేజన్, అంటే ఒక బయటి దాడి. అలా లోపలికి వచ్చిన ఇంక్ పార్టికల్స్ అచ్చం ఒక పర్వత శ్రేణిలా పేరుకుపోతాయన్నమాట. ఆ ఇంక్ అక్కడ ఉండకూడని వస్తువు. ఇక వెంటనే మన శరీరం తన సైన్యాన్ని రంగంలోకి దించుతుంది. మరి ఈ దాడిని ఎదుర్కోవడానికి ఎవరొస్తారంటారు? వాళ్లే మన కథలో హీరోలు, మన ఇమ్యూన్ సెల్స్, అంటే రోగ నిరోధక కణాలు. వీటిని మన బాడీలో ఉండే చిన్న చిన్న సైనికులు అనుకోవచ్చు. వీళ్ల డ్యూటీ ఒకటే, బయటి నుంచి ఏదొచ్చినా దాన్ని వెతికి పట్టుకుని నాశనం చేసేయాలి. ఇప్పుడు కూడా టాటూ ఇంక్ని నాశనం చేయడానికి వచ్చేస్తాయి. వాటి ప్లాన్ చాలా సింపుల్. ఈ ఇంక్ పార్టికల్స్ని తినేసి మన లింఫాటిక్ సిస్టమ్ ద్వారా బాడీలోంచి బయటికి పంపించేయాలి, అంతే. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ఇంక్ పార్టికల్స్ వాటికి మరీ పెద్దగా ఉంటాయి, అచ్చం రంగురంగుల బండరాళ్లలా అన్నమాట. వాటిని మింగగలవేమో కాని అరిగించుకోలేవు, నాశనం చేయలేవు. మరిప్పుడు ఏం చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్? ఇక్కడే అది ఒక సూపర్ స్మార్ట్ ప్లాన్ వేస్తుంది, ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక. దాని ప్లాన్ బి ఏంటంటే, శత్రువుని చంపలేనప్పుడు కనీసం బంధించాలి, అది కూడా శాశ్వతంగా. ఇంక్ పార్టికల్స్ ఎక్కడికీ కదలకుండా లాక్ చేసేయాలి. అందుకోసం కొన్ని లక్షల ఇమ్యూన్ సెల్స్ రంగంలోకి దిగుతాయి. అవి ఒక్కొక్క ఇంక్ పార్టికల్ని మింగేసి వాటిని కదలకుండా అక్కడే పట్టుకుని ఉండిపోతాయి. తమ ప్రాణాలనే పణంగా పెడతాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంక్ చుట్టూ ఈ కణాలతో ఒక సజీవమైన జైలు తయారవుతుంది. మనం చర్మం మీద చూసే ఆ టాటూ డిజైన్ కేవలం ఇంక్ కాదు, ఆ ఇంక్ను బంధించి ఉంచిన లక్షల కణాల సమూహం. సరే, ఈ జైలు టాటూని ఎప్పటికీ ఎలా నిలిపి ఉంచుతుంది? ఇక్కడే ప్రతిష్టంభన అనే మాట వెనుకున్న అసలు కథ మనకు అర్థమవుతుంది. ఇది ఒక నెవర్ ఎండింగ్ సైకిల్ లాంటిది. ఒక ఇమ్యూన్ సెల్ ఇంక్ని పట్టుకుంటుంది. కొంతకాలానికి ఆ సెల్ చనిపోతూ ఆ ఇంక్ని వదిలేస్తుంది. కానీ ఆ ఇంక్ ఫ్రీ అవ్వదు. ఒక్క క్షణంలోనే దాని పక్కనే ఉన్న ఇంకో కొత్త ఇమ్యూన్ సెల్ వచ్చి దాన్ని మళ్ళీ పట్టుకుంటుంది. ఈ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ. అందుకే టాటూ లైన్స్ దశాబ్దాల పాటు అంత షార్ప్గా, క్లియర్గా కనిపిస్తాయి. మనం చూసేది ఒక డిజైన్ అయితే, సూక్ష్మస్థాయిలో అక్కడ నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, టాటూ అంటే చర్మానికి అంటిన ఒక రంగు మరక అస్సలు కాదు. అది అంతకంటే చాలా లోతైన విషయం. నిజానికి అది మనల్ని కాపాడటం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన లక్షలాది ఇమ్యూన్ సెల్స్ కోసం కట్టిన ఒక అందమైన స్మారక చిహ్నం లాంటిది. ఆలోచించాల్సిన విషయం కదూ?